బ్రేకింగ్ న్యూస్. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీకి చెందిన 6 నేతల ఇళ్లను తానే స్వయంగా కూల్చివేస్తానని హెచ్చరించారు. ఆర్డీఓ కేశవనాయుడు ఎదుటే ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పోలీసుల వైఫల్యం వల్లే తాడిపత్రిలో రాళ్లదాడి జరిగిందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, జేసీ వ్యాఖ్యలపై అక్కడి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఏం సమాచారం ఉంది? కార్తీక్, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అదేవిధంగా చట్టానికి ఉంటుంది. అయితే తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తానే తీసుకుంటానని చాలా స్పష్టంగా తాడిపత్రి నియోజకవర్గంలో తాను చెప్పిందే శాసనమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా ప్రస్ఫుటంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు లేదు, ప్రభుత్వం లేదు, కేవలం తాను చెప్పిందే జరగాలన్నట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని ఖచ్చితంగా కూల్చేస్తానంటూ సాక్షాత్తు రెవెన్యూ ఉన్నతాధికారుల ఎదుటే చెప్తున్న పరిస్థితి, వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి సహా మొత్తం 6 ఇళ్లను ఖచ్చితంగా కూల్చివేస్తారని బాహటంగానే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల కిందట చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగానికి చెందిన సీనియర్ నేత ఫయాజ్ బాషా ఇంటిపైన రాళ్లదాడి స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా వారిని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేస్తున్న బెదిరింపు కావచ్చు, లేకుంటే ఆయన చేస్తున్న దౌర్జన్యాలు కావచ్చు, రోజు రోజుకు తీవ్రతరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు, ప్రభుత్వం నుంచి కూడా కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా టీడీపీ నేతలు చట్టాన్ని చేతిలో తీసుకొని ముందుకు వెళ్తున్నారన్న ఆరోపణ కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రులకు రానివ్వడం లేదు. పోయిన ప్రతిసారి దాడులు చేస్తున్న వైనాన్ని కూడా గతంలో కూడా చూస్తున్నాం. అయినప్పటికీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే తానే కూల్చివేస్తాను ఇల్లాలని చెప్పడం ద్వారా ఇక్కడ వ్యవస్థ లేదు, ప్రభుత్వం లేదు, చట్టం లేదు, తాను చెప్పిందే శాసనమని జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది.